సమానే అహని అనే అర్థంలో సమానే అహని అనే అర్థంలో సమాన అనే దానికంటే జస్ అనే ప్రత్యయం వస్తుంది. సమాన అనే దానికి స అనే ఆదేశం వస్తుంది. సమానే అహని అనే అర్థంలో సమానమైనటువంటి కోట 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 ఎద్దు. సమానే అహని సమానమైనటువంటి అంటే ఒకే కోట ఎద్దు అన్నమాట. ఒకే కోట ఎద్దు అనే అర్థంలో సమాన అనే దానికంటే జస్ ప్రత్యయము, సమాన అనే దానికి స అనే ఆదేశము. స్వభావం అంటే స అనే ఆదేశం అని అంటారు. అప్పుడు స ఎస్ సత్య అని అవుతుంది. సత్య అంటే ఇదే కోటలో తయారైనది. సద్య అంటే ఇదే కోటలో అని తయారైందని కానీ సద్య గచ్చ ఇప్పుడే వెళ్ళు, ఇదే కోటలో వెళ్ళు అన్న. సద్య అంటే వెంటనే కదా. అదే సద్య. సద్య అనేది వెంటనే అర్థం ఇట్లాగే వచ్చింది. సమానమైనటువంటి కోట ఎందు అనే అర్థం, వెంటనే అని కాదు. సద్యో గచ్చామి అంటే సమాన అహని గచ్చామి. సహా అద్య సద్యనా సమానే అహని. సమానే అహని అనే అర్థం సద్య. తర్వాత అర్థమైందమ్మా? పరాదేశ ఉదాహరించ ప్రత్యయవు. అంటే పూర్వ అనే దానికంటే బుద్ధ అనే ప్రత్యయము, పూర్వతర అనే దానికంటే ఆది అని ప్రత్యయము. పూర్వ అనేదానికి పూర్వతర అనేదానికి పర అనే ఆదేశం. అంటే పూర్వస్మిన్ సంవత్సరే, పూర్వతరస్మిన్ సంవత్సరే అంటే లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ అన్నమాట. లాస్ట్ ఇయర్ అనే అర్థంలో, పూర్వే సంవత్సరే అనే అర్థంలో, లేదా పూర్వస్మిన్ సంవత్సరే అనే అర్థంలో పూర్వ అనే ప్రాతిపదిక కంటే గుర్తు ప్రత్యయం వస్తుంది. పూర్వ గుర్తు. పూర్వ అనే దానికి పర అనే ఆదేశం వస్తుంది. పర గుర్తు. పర అనే దాని అకారానికి లోపం వచ్చి పరుక్తనం అవుతుంది. లోపం వచ్చి పరుక్తనం అవుతుంది. అదేనమ్మా? పరుక్త అంటే ఏంటి? పూర్వ సంవత్సరం అని అర్థం. లాస్ట్ ఇయర్ అని. పూర్వతరే సంవత్సరే అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్. బిఫోర్ లాస్ట్ ఇయర్ అనే అర్థంలో పూర్వతర శబ్దం కంటే ఆది ప్రత్యయము, పూర్వతర శబ్దానికి పుర అనే ఆదేశం, పర అనే ఆదేశం. పర ఆది, పరాది అని ఉంటుంది. పరాది అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ అని అంటున్నాం. పూర్వతమ ఉండదా? అక్కడ చెప్పలే. లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ అని చెప్పారు. పూర్వతమ చెప్పండి. అంత విషయం ఎవరు చెయ్యం. బిఫోర్ లాస్ట్ ఇయర్ అంటారు. లాస్ట్ ఇయర్ ఇప్పుడు క్రితం సంవత్సరం, అంతకు ముందు క్రితం సంవత్సరం అంటారు. లేదంటే 3 సంవత్సరాల ముందు, 4 సంవత్సరాల ముందు అంటారు. అందుకని లాస్ట్ ఇయర్తో బిఫోర్ లాస్ట్ ఇయర్తో గ్రావిటీ రాదు. అప్పుడే నమ్మాను. పూర్వ సంవత్సరం ముందు అంటే పలు, పూర్వతర సంవత్సరం ముందు అంటే పరాడి. పరాడి అష్టాధ్యాయి ఆరబ్ధ. అష్టాధ్యాయి కాదు, రఘువంశ కార్యం ఆరబ్ధం. పరాడి ఆరబ్ధం. పరాడి ఆరబ్ధం అంటే పూర్వతర సంవత్సరం ముందు అది ఆరంభించబడింది. అస్మిన్ సంవత్సరే అనే అర్థంలో, అస్మిన్ సంవత్సరే అనే అర్థంలో ఈ ఇదం అనే ప్రాతిపదిక అంటే సమసన్ ప్రత్యయం వచ్చింది. ఇదము సమసన్ను, అలా సమస అని ఇది. ఇదం అనేదానికి ఈ ఇష్యూ, ఎదమ ఇష్యూ, ఇష్ అనే ఆదేశం. ఇష్ అనే ఆదేశం వస్తే ఈ అనేది అనేకాల్చిత్ సర్వస్య సర్వాదేశంలో వచ్చేస్తే ఈ సమసన్ అనేది. ఈ సమస అనే దగ్గర ఈ అనేదానికి గుణం వచ్చి గుర్తు వచ్చి ఐ సమస్య అని అవుతుంది. ఐ సమస్య ఇక్కడ వేరే కార్యాలు ఎక్కువ అధ్యాయం అక్కడ అన్ని చెప్పిన తర్వాత ఐషమహ అని అవుతుంది. ఐషమహ అంటే అర్థం ఈ సంవత్సరం ఉంటుంది. ఐషమహ అష్టాధ్యాయి సమస్య లేదా అదే అదే ఐష
ఐషమహ ఆత్మాభి ఇదం కార్యం కృతం విశ్వాసం మాత్రమే చేశాను చేంజ్ చేయలేదు ఐషమహ అస్మిన్ సంవత్సరే ఐషమహ ఆరోగ్య ఇదం కార్యం క్రియతే అంటే ఈ సంవత్సరం నుండి మొదలుపెట్టి దీన్ని చేస్తున్నామని అర్థం ఇవన్నీ వ్యవహారంలో చాలా వ్యవహారంలో ఉంటాయి యూట్యూబ్లో వాటిలో సంస్కృత వ్యవహారాలు విన్నామంటే ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు తర్వాత పరస్మిన్ అహని అనే అర్థంలో పరశబ్దం కంటే ఏజ్జవి అనే ప్రత్యయం వస్తుంది పరస్మిన్ అహని అంటే మన్నాడియందు అని అర్థం పర అనే దానికంటే ఏజ్జవి పర ఏజ్జవి పర అనే దగ్గర అకారానికి లోపం వచ్చి పరేజ్జవి అని అవుతుంది పరేజ్జవి అంటే మన్నాడియందు పరేజ్జవి తప్ప గచ్చామి అంటే మర్నాడు అక్కడికి వెళ్తాము అంటారు అట్లేదమ్మా ఇదమన అర్థావన జస్జ అది జప్రత్యయం జస్జ ఇదం శబ్దం కంటే ధ్యా అనే ప్రత్యయం వస్తుంది ఇదం అనేదానికి ఆ అనే ఆదేశం వస్తుంది అస్మిన్ దినే అస్మిన్ దినే లేదా అస్మిన్ నహని అనే అర్థంలో అస్మిన్ అహని అనే అర్థంలో ఇదం శబ్దం కంటే జస్ ప్రత్యయము ఇదము ధ్యా జస్ ఇదము ధ్యా జస్సులో సకాలం ఇచ్చాం ధ్యా అని జరుగుతుంది ఇదం ధ్యా ఇదం అనేదానికి అశ్ అనే ఆదేశం అశ్ సకాల షిఫ్ట్ అయింది కాబట్టి సర్వాదేశం ఉంటుంది అద్య అద్య అని అవుతుంది అర్థమైందమ్మా అద్య అంటే అస్మిన్ అహని నేడు ఈ పూట ఏంటంటే సమానే అహని అక్కడ ఏంటి సద్య ఆ సమానమైన ఆహస్య ఏదైనా కావచ్చు ఈ అద్య అంటే అస్మిన్ అహని ఈ పూట ఏందే వాళ్ళ టుడే అని పూర్తిగా అంటారు టుడే అంటే అందులో అహస్సు రాత్రి రెండు ఉంటాయి కదా అహస్సు భాగాన్ని చెప్పేటప్పుడు మాత్రం అదే అహస్సు రాత్రి ఏ పూటకైనా చెప్పదు టుడే అనేది రెండు పూటలని కలిపి చెప్పే అహోరాత్రము అంటే టుడే అని అర్థం ఇప్పుడు ఇక్కడ అహస్సు అంటే ఒక పూట అది పగలైనా కావచ్చు రాత్రి అయినా కావచ్చు తర్వాత ఈ ప్రాతిపదిక కంటే ఏజ్యుస్ అనే ప్రత్యయం వస్తుంది పూర్వస్మిన్ అహని అనే అర్థంలో పూర్వేజ్యు అన్యస్మిన్ అహని అన్యేజ్యు ఇతరస్మిన్ అహని ఇతరేజ్యు అపరస్మిన్ అహని అపరేజ్యు ఉభయస్మిన్ అహని ఉభయేజ్యు అర్థమైందమ్మా అన్యేజ్యు కాయిద అన్యేజ్యు ఆత్మానుచరస్య భావం అని రఘువంశం ద్వితీయ సభలో చెప్పలేదా రఘువంశం ద్వితీయ సభ చెప్పలేదు చెప్పలేదు అన్యేజ్యు ఆత్మానుచరస్య భావం విజ్ఞాతమాన ముని మోహదేవు అని చెప్పి ఒకటి వచ్చిన అన్యేజ్యు అంటారు తర్వాత ఉభయ శబ్దం కంటే ద్యు ప్రత్యయం వస్తుందని చెప్పాలి ఉభయద్యుహు లేక ఉభయేద్యుహు ఏ ద్యుస్ ప్రత్యయం వస్తే ఉభయేద్యుహు ద్యుస్ ప్రత్యయం మాత్రం వస్తే ఉభయద్యుహు
అదేనమ్మా. అర్థం किं सर्वनाम बहुभ्यः प्रातिपदिकेभ्यः प्रकारवचने अर्थे थाल् प्रत्ययो भवति. थाल् प्रत्ययो भवति. तेन प्रकारेण तथा केन प्रकारेण येन प्रकारेण यथा అన్నమాట. అంటే ప్రకారవచనము అంటే ప్రకారము అంటే విశేషణము అని అర్థం అన్నమాట. విశేషణము ప్రకారము ఇంచుమించు ఒకటే, పూర్తిగా ఒకటి కాదు, ఇంచుమించు ఒకటే. ప్రకారము అంటే విశేషణం, విశేషణంతో సమానమైనది. అంటే వాళ్ళు వెళ్ళారు, ఏ రకంగా వెళ్ళారు అన్నారు. ఆ ఏ రకము అనేది ప్రకారం అన్నమాట. అర్థమైందమ్మా? వాళ్ళు అలా ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు. ఈ ఏ రకము అని వినవా లేదా? ఏ రకంగా, ఈ రకము ఆ రకము అంటే వ్యవహారం విన్నావా? విన్నావా లేదా? చూసుకోవాలి గడువు పుణ్యస్తాయి బయటపడే స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళాడు అంటే ఏ రకంగా వెళ్ళాడు? సైకిల్ మీద వెళ్ళాడా, బండి మీద వెళ్ళాడా, కారు మీద వెళ్ళాడా, బస్ మీద వెళ్ళాడా, ఆటో మీద వెళ్ళాడా? ఎలా వెళ్ళాడు అనే అర్థంలో ఏ రకంగా వెళ్ళాడు అని వస్తుంది. ఆ అర్థంలో ఇక్కడ కాలు ప్రత్యయం వస్తుంది. తథా అంటే ఉదాహరణగా తండ్రిలాగా కూతురు ఉంది అన్న. తథా యథా పిత తథా పుత్రి. తథా అంటే తండ్రి ఏ విధంగా ఏ రకంగా అయితే ఉన్నాడో కూతురు ఆ రకంగా ఉంది, లేదా కొడుకు ఆ రకంగా ఉన్నాడు, తింటున్నాడు. అంటే అలాగా ఆ రకంగా ఆ ప్రకారంగా, తెలుగులో కూడా ప్రకారంగా ఉంది. అర్థమైందమ్మా? ఆ అర్థమందు ఈ కిం సర్వనామ బహు ప్రాతిపదికల కంటే ఖాల్ అనే ప్రత్యయం వస్తుంది. తేన ప్రకారేణ తథా. ఇదమః థము. ఇదం అనే దానికంటే ప్రకారార్థంలో థము అనే ప్రత్యయం వస్తుంది. థము అంటే ఈ రకంగా అనే అర్థంలో. ఇదం అనే దానికంటే థము ప్రత్యయం వస్తే ఇదము థము అనేది. ఇదం ఇష్యూ అనే ఇదమ ఏతో రథో, ఇదమ ఇష్యూని బాధించి ఏతోతో రథో తకారాది ప్రత్యయం థము ప్రత్యయం. కాబట్టి ఏతేతో ఇత్ అనే ఆదేశం, ఇదం అనే దాని స్థానంలో ఇత్ అనే ఆదేశం వస్తే ఇత్తు థము ఇత్తం అని అవుతుంది. ఇత్తం ఇత్తం అనేది ఈ విధంగా ఎప్పుడైనా లెటర్ రాస్తున్నప్పుడు చివరిలో ఇత్తం నివేదయతి అంటారు. ఇది చాలా ప్రసిద్ధ ఉదాహరణ. ఇత్తం అంటే ఈ రకంగా, ఈ విధంగా. ఇదమిత్తం లేదు ఇక్కడ ఇదమిత్తం. ఇదమిత్తం అంటే ఇదమిత్తం అనేది కొంచెం స్పష్టంగా చెప్పడం కోసం ఇదం శబ్దాన్ని వాడతాం. అదేనమ్మా? ఇత్తం అంటే ఈ విధంగా, ఈ రకంగా, ఈ ప్రకారంగా. అక్కడ ఇండెక్స్ లో సామాన్యంగా రాస్తారు. ఇండెక్స్ లో మొత్తం వాళ్ళంతా చెప్పి ఇత్తం నివేదయతి, యువర్ ఫెయిత్ఫుల్లీ లాగా రాసేటప్పుడు ఇట్లా ఇత్తం అని రాస్తారు. సిద్ధం వ్రతం గుర్తిసగివని చాలా ఉన్నాయి ఇత్తం ప్రయోగం. చాలా ఉన్నాయి. ప్రకారవచన అర్థంలో, ప్రకారవచనం అనే అర్థంలో థము ప్రత్యయం వస్తుంది. కిం థము
కిప్ థమ్ అని ఉంటుంది. ఈ కిప్ అనే దానికి కా అనే ఆదేశం వస్తుంది. అప్పుడు కథం అని అవుతుంది. కేన ప్రకారేణ కథం అన్నమాట. అంటే ఎలా అని అర్థమైందమ్మా. ఈ కథం చాలా ఫేమస్ కదా. ఎలా తర్వాత ఎందుకు ఎలా వస్తుంది చెప్పు. కిం శబ్దాలు అప్పుడు కథ అనుకుంటున్నాం. లోకంలో కథం, వేదంలో కథ కథం రెండు ఉంటాయి. ఏదో చదివితే అర్థమైందమ్మా. కిం శబ్దం కంటే ఈ ప్రత్యయము ప్రకారవచనము అనే అర్థంలోను హేతువు అనే అర్థంలోను కూడా వస్తుంది వేదంలో. కథ అంటే కేన ప్రకారేణ అని అర్థము, హేతు అని కూడా అర్థము, కేన హేతు అని కూడా అర్థము. ఇప్పటికా అదే అయిపోయింది. అధ్యాదిత్య అనేది అయిపోయింది. ఇక్కడి నుంచి ఇది వస్తుంది. దిక్షబ్దేభ్య సప్తమి పంచమి ప్రథమాభ్య దిగ్దేశ కాలేషు అనేది ఉత్తర పుస్తకాల్లో అందుకే వెళ్తున్నాం. అందులో అష్టాది అనే ప్రత్యయాన్ని ఉత్తర ప్రత్యయంగా చెప్తున్నాం. ఆ దిగ్వాచి శబ్దముల కంటే అంటే సప్తమి పంచమి ప్రథమ ప్రకృతికములైనటువంటి దిగ్వాచి ప్రాతిపదికల కంటే దిక్కు దేశము కాలము అనే అర్థమందు అష్టాది అనే ప్రత్యయం వస్తుంది. అంటే దిగ్వాచకాలు పూర్వ దిగ్వాచకం, ఉత్తర దిగ్వాచకం, దక్షిణ దిగ్వాచకం. ఈ దిగ్వాచకాల కంటే అష్టాది అనే ప్రత్యయం వస్తుంది. రూపం ఏమవుతుందని పైన ముందు ఒక 5-6 పుస్తకాల తర్వాత తెలుస్తుంది. నాకు ఇంకా విశేష కార్యం ఇక్కడే చెప్తారు. దిక్షబ్దముల కంటే సప్తమి పంచమి ప్రథమ ప్రకృతికములైనటువంటి వాటి కంటే దిగ్దేశ కాలములు అనే అర్థం తెలిసినప్పుడు అష్టాది అనే ప్రత్యయం వస్తుంది. ఈ అష్టాది ప్రత్యయం కూడా స్వార్థిక ప్రత్యయం. ప్రకృతికి దిగ్దేశ కాలాల అర్థాలు, ఈ దిగ్దేశ కాలాలు అనే అర్థాల్లో ప్రత్యయం చెప్పట్లేదు. అర్థమైందమ్మా. ఇవన్నీ స్వార్థిక ప్రత్యయాలు. అర్థమైందా? తర్వాత दक्षिण उत्तरा इत्येताभ्यां द्वित्वाचकाभ्यां प्रातिपदिकाभ्यां सप्तमी पंचमी प्रथमा प्रतीकाभ्यां निर्देशकालार्थयोः निर्देशकालेषु अर्थेषु अतसुच् प्रत्ययः भवति. दक्षिणस्यां दिशि उत्तरस्यां दिशि दक्षिणस्याः दक्षिणस्याः दिशायाः उत्तरस्याः दिशायाः అనే అర్థంలో మళ్ళీ ఈ దక్షిణ అష్టాసి అనే ప్రత్యయాన్ని పాలిస్తూ అపశుచ్ అనే ప్రత్యయం దక్షిణ ఉత్తరస్యామని అక్కడ ఉన్నారు, ఉత్తరతన అని కూడా అనొచ్చు. అది దక్షిణ ఉత్తర శబ్దాలు చెప్పారు కాబట్టి
ఉత్తరస్యాం అన్నట్టుగా ఉత్తరతః అన్నమాట. ఉత్తరతః అనే ప్రయోగం ఉంటుంది, ఉత్తరస్యాం అనే ఒక ప్రయోగం ఉంటుంది. ఆపోజిట్ ప్రత్యయం. विकल्पेन प्रत्ययो भवति. परतः अवरतः परस्तात् अपरस्तात् పురస్తాత్ అంటే ముందుకెళ్ళి, పరస్తాత్ అంటే పక్కన, తర్వాత పక్కన. పురస్తాత్ కూడా ఇక్కడే పైన వచ్చేస్తుంది. పురస్తాత్ ముందే చెప్పండి. అంటే ప్రాక్కు ప్రత్యక్కు మొదలైనవన్నీ కూడా ఎలాంటివంటే దిగ్వాచకము లేనటువంటి అంచుధాతువుల నిష్పన్నములైనటువంటి రూపం. ప్రాక్కు, ప్రత్యక్కు, ఉదక్కు, సమ్యక్కు ఇవన్నీ కూడా దిగ్వాచకాలు, అంచుధాతువు వల్ల నిష్పన్నాలు. ఎక్కడైతే ఈ దిగ్వాచకాలు కనుక అంచుధాతువు వల్ల నిష్పన్నములు అయినట్లయితే అప్పుడు వాటికంటే వచ్చినటువంటి అస్తాది ప్రత్యయానికి లిప్ వస్తుంది. సమ్యక్ అనేది దిగ్వాచకం ఉంటుంది, దిగ్వాచకం కాని కూడా ఉంటుంది. అవును, అక్కడ దిగ్వాచకం కాని రెండు ఉన్నాయి. సమ్యక్, సమ్యంచో, సమ్యంచ అని వస్తుంది. సమ్యక్ అనే అభయం ఒకటి కూడా ఉంటుంది. దిగ్వాచకం సమ్యక్ అనేది దిగ్వాచకంగా ఉన్నప్పుడు ఇక్కడ చెప్తుంది. ప్రాక్కు, ప్రత్యక్కు, ఉదక్కు, అవహం ఇవన్నీ దిగ్వాచకం. ఇవన్నీ అంచుధాతువు వల్ల వచ్చింది. ఇప్పుడు వీటికంటే ప్రాక్ అనే దానికంటే దిగ్వాచకం, ఈ ప్రాక్ అనే దానికంటే అస్తాది ప్రత్యయం వచ్చింది. అస్తాది ప్రత్యయం వచ్చినప్పుడు ఏమైంది? ఆ ప్రత్యయాన్ని వచ్చేసి ప్రాచ్యం అనే ఉంటుంది. దిగ్వాచకం కానీ రెండు సమ్యక్ అంచె తీసి సమ్యక్ అంటారు. ఏది అనేది అక్కడ సందర్భాన్ని బట్టి చెప్పాలి. చెప్పండి. అర్థమైందమ్మా? లంచ్ లుక్ అనేది తర్వాత ఉపరి ఉపరిష్టాత్ ఊర్ధ్వాయాం దిశి అనే అర్థంలో, ఊర్ధ్వాయాం దిశి అనే అర్థంలో ఉపరి ఉపరిష్ట అనే రెండు నిబంధించబడుతున్నాయి. అంటే ఊర్ధ్వ దిక్కు అనే అర్థంలో ఉపరి ఉపరిష్ట అని నిబంధించబడుతుంది. अपरस्यां दिशि इत्यर्थे पश्चात् इति वर्तते. वेदे पश्चात् निवाच्यते. లోకంలో పశ్చాత్ అని ఒకటే ఉంటుంది. వేదంలో పశ్చ
పశ్చాత్ మూడు ఉంటాయి. అపరస్యాం దిశి అనే అర్థంలోనే అపరస్యాం దిశి అనే అర్థంలో పశ్చాత్ పశ్చ అని మూడు వేదంలో కనిపిస్తే లోకంలో పశ్చాత్ అని ఉంటుంది. పశ్చాత్ అంటే పరమర, వెనకాతల అని పరమర అని కాదు, వెనకాతల అని. సామాన్యంగా తూర్పుకి ఆపోజిట్గా ఉండేది కాబట్టి పశ్చాత్ అంటే వెనకాతల పడమర అని చెప్తారు. వెనకాతల అని అర్థం. పశ్చాత్ సింహ మమ పశ్చాత్ విద్యం వర్తతే, మమ పశ్చాత్ ఆకాశం వర్తతే. ఏదైనా పశ్చాత్ అంటే వెనకాతల. ఇది కూడా ఒక దిక్కులు చెప్పే పదం. దిక్కులు చెప్పే పదం అంటే 8 దిక్కులు మనకి ప్రధానంగా ఉన్నాయి. ఆ 4 తూర్పు పడమలు 4, వాయువ్యాలు 4, 8 కాకుండా వీటిని దిగ్వాచ శబ్దాలు మనకి చాలా ఉంటాయి. అర్థమేనా? ఇక్కడ వాటి గురించి చెప్తున్నాం. సరే, ఆతి ఉత్తరాధర దక్షిణ ఆతి. ఉత్తరాధర దక్షిణ ప్రాతిపదికల కంటే ఆతి అనే ప్రత్యయం వస్తుంది. ఉత్తరస్యాం దిశి అనే అర్థంలో ఉత్తరాత్ అనే రూపం. ఆధరాత్ దక్షిణాత్. ఉత్తరస్యాం దిశి, ఆధరస్యాం దిశి, దక్షిణస్యాం దిశి అని లేదా పంచమీయంతమైన ప్రథమాంతమైన ఏదైనా కావచ్చు. సప్తమి పంచమి ప్రథమాభ్యాహాన్ని చెప్పారు కాబట్టి అవన్నీ ఇక్కడ కూడా అన్వేషిస్తాయి. తర్వాత ఉత్తర అధర అర్థం అర్థం చెప్పమ్మా. ఉత్తర అధర దక్షిణ ప్రాతిపదికల కంటే ఏన ప్రత్యయం వికల్పంగా వస్తుంది. అదూరము అనే అర్థంలో పంచమీయంతం అయిన దానికంటే రాదు. ఉత్తరస్యాం దిశి లేదా ఉత్తరాదిక్ అనే అర్థంలో ఉత్తరా శబ్దం కంటే ఏన ప్రత్యయం వస్తుంది. ఉత్తరేణ. దక్షిణ శబ్దం కంటే ఏన ప్రత్యయం వస్తుంది దక్షిణేన. అర్థమైందమ్మా? దీన్నే ఉత్తరేణ, దక్షిణేన, అధరేణ ఇవన్నీ తృతీయాంతాలుగా కనిపిస్తున్నాయి. రామేణ అన్నట్టుగా, కానీ తృతీయాంతాలు కాదు, ఇది అవ్యయం. అర్థమైందమ్మా? ఈ తృతీయాంతాలుగా ఉన్నా కూడా ఇవే తృతీయాంతాలు కాదు, ఏన ప్రత్యయాంతాలు. యథాస్థానం ఏంటమ్మా? దక్షిణస్యాం దిశి లేదా దక్షిణాయాः దిశాయాः దక్షిణాదిక్ इत्यर्थेषु दक्षिणा इत्यस्मात् प्रातिपदिकात् आच् प्रत्ययो भवति. दक्षिणा दक्षिणा अने रूपं. दक्षिणा అంటే అర్థం ఏంటి? దక్షిణస్యాం దిశి అని అర్థము, లేదా దక్షిణాదిక్ అని కూడా అర్థము, రెండు.
దక్షిణ ఆ, దక్షిణాహి దక్షిణాహి దక్షిణ అంటే ఏంటి దూరంగా ఉంది దక్షిణ దిక్కు చాలా దూరంగా ఉంది ఇక్కడ నుండి అంటే దక్షిణాహి లేదా దక్షిణస్యాం దిశి దక్షిణ దిక్కులో ఉంటే ఇల్లు చాలా దూరంగా ఉంది దక్షిణాహి గృహం అంటే దక్షిణ దిక్కులో ఉండే ఇల్లు చాలా దూరంగా ఉంది తర్వాత ఉత్తరా ప్రాతిపదికంటే కూడా ఆది ప్రత్యయం వస్తుంది దూరార్థంలో అది ఉత్తరాహి ఉత్తరాలు కూడా ఉంటాయి దిక్ చేశాం ఇందాక మనం పూర్వ అనేది పూర్వ అధర పూర్వ అవర అధరాన పూర్వ మొదలైనటువంటి వాటికంటే అసి అనే ప్రత్యయం వస్తుంది అలాగే పూర్వ మొదలైనటువంటి వాటికి పుర్రు హబ్బు అనే ఒక పుర్రు అద్దు అబ్బు అనే ఆదేశాలు వస్తాయి పూర్వస్యాం దిశి అనే అర్థంలో పూర్వకార్యుడి కంటే అసి ప్రత్యయం పూర్వ అసి అనేది ఇప్పుడు పూర్వ అనే దానికంటే పూర్వ అనే ఆదేశం పుర్ అసి అసిలో ఇకారం ఇచ్చంలో అప్పుడు పుర్ అస్సు పురస్సు పురహ అని అవుతుంది పురహ అంటే అర్థం ఏంటి పూర్వస్యాం దిశి అంటే గుండు అనే అర్థంలో దీని వాడతాం పూర్వస్యాం దిశి పూర్వయా దిశ పూర్వ దిక్ అనే అనర్థాలను పురహ అని చిన్నగా ఇవన్నీ ఇచ్చారు కదా వికల్పాలు ఏమైనా రెండు ఉంటాయి అన్ని రూపాయలు ఉంటాయి తర్వాత అదేనమ్మా తర్వాత అష్టాది ప్రత్యయం కూడా వస్తుంది అనుక్తి చెప్తే అర్థం స్పష్టంగా లేదు అష్టాది ప్రత్యయం ఉన్నప్పుడు కూడా పూర్వమైనటువంటికి గురు అనే ఆదేశాలు వస్తాయి పురస్తాత్ అనమాట పూర్వస్యాం దిశి అనే అర్థంలో పూర్వశబ్దం కంటే అష్టాది ప్రత్యయం పూర్వ అస్తాత్ అనేది పూర్వ అస్తాత్ పూర్వ అనేది కుర్ అనే ఆదేశం కుర్ అస్తాత్ పురస్తాత్ అని పురస్తాత్ అర్థమైందమ్మా పురః పురస్తాత్ పూర్వస్యాం దిశి అని పూరించి వాడచ్చు अष्टाधिकृत्येवरे अवादेशः विकल्पेन भवति ఇక్కడ నుంచి మళ్ళీ మనం తర్వాత చూద్దాం రేపు మధ్యాహ్నం జాయిన్ అవుతా పొద్దున అంటే మామూలు అంటే అలా తల్లి ఏం చేస్తుంది దొరికిలేవా ఏమైంది మళ్ళీ రిజల్ట్ వచ్చాయా
నుంచి